తిరిగి వార్తలకు స్వాగతం. ఆచ నియోజక పరిధిలోని పెనుమంట్ర, పెనుగొండ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం కేంద్ర గనులు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ చదవటి నాగరాణి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. పెనుమంట్ర మండలం నత్తారామేశ్వర గ్రామంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని 20.80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, విలేజ్ హెల్త్ క్లినిక్లను మంత్రులు ప్రారంభించారు. గరువు గ్రామంలో 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థను ప్రారంభించారు. నవడూరు సెంటర్ నుండి బ్రాహ్మణ్ చెరువు వరకు 2.50 కోట్లతో నిర్మించిన రహదారిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. నిగ్గుపూడి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలు ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. పెనుగొండ మండలంలోని 132/33 kV సబ్స్టేషన్లో నూతనంగా 50 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. వడ నుండి జాతీయ రహదారి 16 వరకు 50 లక్షల వ్యయంతో నిర్మించిన WBM రహదారిని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరిగాయని, అందుకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్ నిర్మాణాలకు సుమారు 6,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కట్టుబడి ఉన్నారని, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సేవలు అందించిన దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఆచ నియోజక శాసనసభ్యులు, ఏపీ అసెంబ్లీ రిలీజ్ కమిటీ చైర్మన్ పీతల సత్యనారాయణ మాట్లాడుతూ, పీఎం సూర్యాగర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల గృహాలకు ఉచిత సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీసీ వర్గాలకు సబ్సిడీతో పాటు అదనంగా 20,000 ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పులి ఉషారాణి, ఆచ నియోజక ప్రత్యేక అధికారి జి పిచ్చయ్య, జిల్లా పంచాయతీరాజ్ అధికారి జి వెంకటరత్నం, బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, పెనుమంట్ర తహసీల్దార్ రవికుమార్, పెనుగొండ తహసీల్దార్ అనిత కుమారి, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి ఆధ్వర్యంలో వేసవి ఉష్ణోగ్రత తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పోలీస్ స్టేషన్ మీదుగా మార్కెట్ ఏరియాలో గొడుగులతో ఆరోగ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి ప్రజలకు వడదెబ్బ గురించి అవగాహన కల్పించారు. వైద్యాధికారి డాక్టర్ కె ఓంకార్నాథ్ మాట్లాడుతూ, ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ ఎక్కువ నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగాలని, ఎండలు ఎక్కువ తిరగకూడదని, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్న ఇంటిలో తప్పనిసరిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జలాది విల్సనబాబు మాట్లాడుతూ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పరిధిలో ఎప్పటికప్పుడు గ్రామాల్లో నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించాలని కోరారు. సత్యవతి, పద్మజ, యోహాన్, కృష్ణరాజు, నల్లయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గోదావరి పరివాహక ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరితో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చే చౌదరితో కలిసి పర్యటించారు. కన్వేయర్ బెల్ట్ ప్రాంతాన్ని పరిశీలించారు.
రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పుష్కర ఘాట్ల వద్ద చేపట్టిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, పరిశుభ్రత చర్యలను ఉప ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రజాప్రతినిధుల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. నిడదవోలు మండల విద్యేశ్వరం వద్ద గోదావరి ఏటిగట్టను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 33 కిలోమీటర్ల మేర విద్యేశ్వరం సిద్ధాంతం బీటీ రోడ్డును 66 కోట్లతో నిర్మిస్తే పుష్కరాలకే కాకుండా ఇతర సమయాల్లో కూడా ప్రజానికానికి ఉపయోగపడుతుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెండ్యాల, తీపర్రు, ఊసులమర్రు ఏటిగట్ల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. నివేదికను పరిశీలించాక తగు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పుష్కరాలకి జరగబోయే వరకు మీ సహాయ సహకారాలు ప్రత్యేకించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా పుష్కరాలు కార్యక్రమం జరగాలని కోరుకుంటాము. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో సంబంధించి బతికినే ఈ పరిశ్రమలు వెనక మీ సహకారం లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. 2 అంశాలు, ఒకటి ఎంతవరకు పొల్యూషన్ మిటిగేషన్ చేసుకుని మీరు ఎంత చక్కగా హ్యాండిల్ చేయగలరు, ఎంత తక్కువ కాలుష్యంలో కానీ మీరు శుద్ధి చేయగలిగి మీరు తిరిగి గోదావరి జలాలకు వదలగలరు. 2, ఇలాంటి సమయంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు సంబంధిత కలెక్టర్స్కి, 6 జిల్లాల కలెక్టర్స్కి మీ సహాయ సహకారం ఎంత అందించడం అనేది పెద్ద భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్లీజ్ ఇక్కడ రీచ్ అవుట్ టు పర్సనల్. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పర్యావరణాన్ని ప్రేమించేవాడిని, పర్యావరణ పరిరక్షితం అవుతున్నాను. అట్ ద సేమ్ టైం పరిశ్రమల తాలూకు కష్ట నష్టాలు తెలిసినవాడు, పరిశ్రమలు స్థాపించడం ఎంత కష్టపడాలి, ఎంత ఇబ్బంది పడాలి, ఎంత క్షోభ పడాలని తెలిసినవాడు. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కనుక మీకు తోడ్పాటును అందించే చేస్తాను. కొన్నిసార్లు కొన్ని మీకు స్థాయి నాటి కలిగే పొల్యూషన్ ఉన్నప్పుడు అది మీకు తెలియజేస్తాం. బట్ ఉదాహరణకి కూడా పేపర్ మిల్స్ అని పెద్దలు మాట్లాడుతూ ఉంటే, డెల్టా పేపర్ మిల్ నుండి మనకి మూసేసినా కానీ ఒక 2 days బ్యాక్ నేను శాంపిల్ తీయించినా కానీ అది 15 milligram per liter ఉంది పొల్యూషన్. వాళ్ళు నిజంగా స్నానం చేయాలి, ప్యూర్ వాటర్ అంటే కనీసం 7 వాల్యూలు ఉండాలి. కానీ 15 ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాము. అది హ్యాపీ ఆంధ్ర పేపర్లో భవిష్యత్తులో కూడా ఏదైనా ఉందంటే టైం టు టైం శాంపిల్స్ తీసుకుంటాం. మీకు ఏదైనా ఎనీ కలెక్షన్స్ అంటే వీళ్ళు వర్కౌట్ టుగెదర్ ఫర్ ప్రాపర్ సొల్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే. గోదావరి ప్రాంత అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శాసన మండలి సభ్యుడు సోమ వీర్రాజు వినతి పత్రాన్ని అందజేశారు. గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులు వస్తున్నందున టీడీటీ ద్వారా ఉపాధి హామీ పథకం ద్వారా గరిష్ట నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో దేశవాళీ జాతి మొక్కలతో ప్రత్యేక వనాలను తయారు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాజానగరంలోని అటవీ అభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. మొక్కలను సద్వినియోగం చేసుకునేలాగా ప్రణాళిక రూపొందించాలని పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ్ కు ఆదేశించారు. అటవీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. నగరంలో నిరంతర నిఘా, పారిశుద్ధ్య చర్యలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఉప ముఖ్యమంత్రి కొందల పవన్ కళ్యాణ్ సోమవారం పరిశీలించారు. తెల్లవారుజాము నుంచి సీసీ కెమెరాలు, సాంకేతిక సాయంతో నగరంలోని వీధుల్లో జీపీవీల తొలగింపు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్య కార్మికుల పనితీరును సమర్థవంతంగా ఏ విధంగా పర్యవేక్షిస్తుంది. ఈ సందర్భంగా కమిషనర్ రాహుల్ మీనా డిప్యూటీ సీఎంకు వివరించారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయడం ద్వారా నగరంలోని ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో కూడా ఇటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇన్ఛార్జ్ రవితేజ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విచ్చేసిన కల్లేపల్లి ప్రియాంక ఎండ తీవ్రత వడగాల్పుల ప్రభావంతో అస్వస్థతకు గురికాగా అధికారులు తక్షణమే స్పందించారు. ఆమెకు వెంటనే నీరు అందించి ప్రాథమిక చికిత్స చేయడంతో పాటు
నర్సింగ్ సిబ్బందిని పిలిపించి రక్తపోటు, షుగర్ పరీక్ష నిర్వహించారు. 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి మాట్లాడుతూ ప్రియాంకకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమె ఆరోగ్యం కుదుపడేలాగా వైద్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఆమె పెన్షన్, రేషన్ కార్డు సంబంధిత సమస్యలను పరిశీలించి పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్లైన్లో పరిశీలించగా సంబంధిత దరఖాస్తు ఆమోద దశలో ఉన్నట్లుగా గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా కూడా ప్రజలు తమ అర్జీలు, ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో DCMH డాక్టర్ ఎం పద్మ, జిల్లా హౌసింగ్ అధికారి నాతి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వర్మీ కంపోస్ట్ విక్రయాల కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల CEOలతో సోమవారం ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ సమావేశ మందిరంలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా సహకార అధికారి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మార్కెట్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాను మోడల్ జిల్లాగా ఎంపిక చేసినందున గ్రామ పంచాయతీలు నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. యూరియా వినియోగాన్ని తగ్గించి అన్ని పంటలకు వర్మీ కంపోస్ట్ వినియోగాన్ని ప్రోత్సహించాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ప్రయోగాత్మకంగా గ్రామ పంచాయతీ నుండి మార్కెట్ వర్మీ కంపోస్ట్ సేకరించి సహకార సంఘాల ద్వారా రైతులకు విక్రయాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్ అన్ని పంటలతో పాటు వరి సాగులో కూడా వినియోగించుకోవచ్చునని, దీని వాడకం వల్ల భూమిలోని చౌడు తగ్గుతుందని వివరించారు. జిల్లా ఉద్యానవన అధికారి నేతల మల్లికార్జునరావు మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్ను రసాయనాలతో కలిపి వినియోగించకూడదని, ఉద్యాన పంటలో దీని వినియోగం అధికంగా ఉంటుందని తెలిపారు. మార్కెట్ జడిఏ జ్యోతిరామ్ని మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్లో ఎంజైమ్లు, హార్మోన్లు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, జిల్లా బాల పరిరక్షణ విభాగం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాజమహేంద్రవరంలోని ఏకలవ్య చిల్డ్రన్ హోంలో అంతర్జాతీయ తప్పిపోయిన బాల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా CDPO పద్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 25వ తేదీన అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది కేవలం జ్ఞాపక దినం మాత్రమే కాకుండా పిల్లల భద్రతపై సమాజానికి హెచ్చరిక, బాధ్యతను గుర్తు చేసే రోజు అని పేర్కొన్నారు. 1979 మే 25న అమెరికాలో ఈటన్ ఫాల్ట్ అనే 6 సంవత్సరాల బాలుడు అదృశ్యమైన సంఘటన అనంతరం ఈ దినోత్సవాన్ని ప్రారంభించినట్లు వివరించారు. ఒక పిల్లవాడి నవ్వు ఆ కుటుంబాలకి ప్రపంచమన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. తెలియని వ్యక్తులతో వెళ్లకూడదని, అత్యవసర పరిస్థితుల్లో గట్టిగా అరవడం, పెద్దలకు వెంటనే సమాచారం ఇవ్వడం వంటి జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. పిల్లల ఫోటోలను తరచూ అప్డేట్ చేసుకోవడం, పిల్లలతో ప్రతిరోజు మాట్లాడడం, వారిని ప్రేమతో ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యతని తెలిపారు. అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్, 100 పోలీస్, 181 మహిళా హెల్ప్ లైన్స్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక CDPO పద్మ, DLPO జగదీష్, P విజయభాస్కర్, జిల్లా బాల పరిరక్షణ అధికారి అనంత ప్రదీప్, రక్షణ అధికారి క్రాంతిలాల్, PLV వీరబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ముమ్మిడివరం SI D జ్వాలా సాగర్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం కాటెన్కోన మండలం పల్లంకూరు గ్రామం చెందిన న్యాయవాది కన్నెడి వెంకటరమణ అనుమతి లేకుండా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ ఆవరణలోకి ప్రవేశించి సెల్ ఫోన్తో వీడియోలో చిత్రీకరిస్తుండగా విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది అతను ప్రశ్నించగా న్యాయవాదిని అహంకారంతో ఆగ్రహానికి లోనై పోలీసులపై తిరగబడి అసభ్య పదజాలంతో దుర్భాషలాడినట్టు తెలిపారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వీడియోలు తీస్తూ వారి ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్పై భౌతిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు SI వెల్లడించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. భారత కమ్యూనిస్టు పార్టీ CPI ఏలూరు ఏరియా ముఖ్య నాయకుల సమావేశం ఆర్ఆర్పేట స్ఫూర్తి భవనంలో కురిల వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న CPI ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్లూరి హేమశంకర్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో 50 డివిజన్లు 62 డివిజన్లుగా మార్పు చేయడానికి ముసాయిదా సిద్ధం చేసిన మున్సిపల్ కార్పొరేషన్ వారు సక్రమమైన విధానంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గతంలో డివిజన్ల పునర్వ్యవస్థీకరణ సక్రమంగా చేయకుండా కార్పొరేషన్ ఎన్నిక నిర్వహించడం వల్ల ప్రజలు, అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కురిల వరప్రసాద్, అడ్డగర లక్ష్మీంద్ర మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ అడవిడిగా కాకుండా పూర్తి స్థాయిలో చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏరియా సమితి కార్యవర్గ సభ్యులు కొల్లూరు సుధారాణి, మావూరి విజయ, గొర్లి స్వాతి, సాయన అభిలాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈనాటి బంగారు మాట. సంతోషాన్ని చేరడానికి రెండు మార్గాలు. ఒకటి ఉన్న పరిస్థితిని సానుకూలంగా మార్చుకోవడం, రెండోది మన ఆలోచన తీరును మార్చుకోవడం. ఆస్కార్ వైల్డ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.